మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి నిబంధనల ప్రకారం ప్రత్యేక సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. సో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె అయితే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు, జాబితాల తయారీ, పోలింగ్ స్టేషన్లు, పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లు తదితర ప్రక్రియలను అయితే సులభతరం చేయడానికి ఆన్లైన్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారులు సిబ్బంది పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఏది ఏమైనా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అయితే ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.